తెలంగాణలో అథ్లెటిక్స్ అతిగా మెడల్ సాధించిన జిమ్‌ఖానా గ్రౌండ్‌లో మనం ఉన్నాము. వాళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు? ఏ విధంగా మెడల్ సాధించారో వాళ్ళతోనే మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. హాయ్. హలో. మీ పేరు? మొహమ్మద్ సైరా బాను. అథ్లెటిక్స్‌లో ఏ ఈవెంట్ మీది? నాది 100 మీటర్స్. ఓకే. ఎన్ని మెడల్స్ సాధించారు మీరు? 25+ అట్లుంటది. రీసెంట్‌గా ఏ మెడల్ సాధించారు? జావెలిన్ డే ఉండే 7th ఆగస్ట్‌కి. అక్కడ ఉమెన్స్‌లో 100 మీటర్స్‌లో గోల్డ్ వచ్చింది. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు మీరు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశా. 2018, 19 అనుకుంటా. ఓకే. అంటే మీరు ఈ స్పోర్ట్స్ ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? పేరెంట్స్ చెప్పారా? లేకపోతే మీ అంతా మీరే జాయిన్ అయ్యారా? అది చిన్నప్పటి నుంచి ఒకటి రన్నింగ్ రేస్ మీద ఒకటి ఉండే. అందుకోసమే ఈ గేమ్‌కొచ్చాము. మీ కోచ్ నేమ్ ఏంటి? గడ్డప్ప రాజేష్ సార్. అంటే మీ కోచ్ ప్రాక్టీస్ గాని, మోటివేషన్ గాని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా! ఆ టైంలో ఎట్లా మిమ్మల్ని మోటివేషన్ చేస్తారు? సార్ ప్రతిరోజు మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటారు. మేము రాకపోయినా ఆయన పక్కా వస్తారు గ్రౌండ్‌కి. లైక్ ఏ రెప్ అయినా సరే ఎవరైనా పెట్టాలి, పక్కన ఉరుకుతది ఫాస్ట్ ఎంకరేజ్ చేస్తారు అక్కడ ఫినిషింగ్ లైన్ దగ్గర ఉండి. అన్నీ చేస్తారు సార్. ఓకే. అంటే అప్ అండ్ డౌన్స్‌లో మోటివేషన్ ఎట్లా ఇస్తారు మీ సార్? డెఫినెట్‌లీ అప్‌లో ఉన్నప్పుడు సార్ డెఫినెట్‌లీ ఉంటాడు కానీ డౌన్‌లో ఉన్నప్పుడు కూడా సార్ చాలా మోటివేట్ చేస్తారు. "నువ్వు చేయగలుగుతావు సైరా" అని. మీది ఫుడ్ డైట్ ఏంటి? ఫుడ్ డైట్ అంటే నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ కానీ లేకపోతే ప్రోటీన్, ఎగ్స్, మీట్ అవన్నీ. ఓకే. అంటే మీ పేరెంట్స్ నుంచి ఎట్లా సపోర్టింగ్ ఉంది మీకు? మై మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. డాడ్ అండ్ మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ "నువ్వు చెయ్యి, నీకు ఎంతొస్తదో అంత చెయ్యి, మేముంటాం వెనకాల" అని. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్ గాని, కాలేజ్ గాని ఎట్లా అంటే ఇటు ప్రాక్టీస్, అటు కాలేజ్‌ని ఎట్లాగా మేనేజ్ చేస్తున్నారు? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎంబీఏ జాయిన్ అవ్వాలి. ఓకే. మీ ఫ్రెండ్స్ అంటే హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అంటే తన అథ్లెటిక్స్ మనతో ఉంది అన్న మాట వచ్చిద్ది కదా! డెఫినెట్‌లీ నా ఫ్రెండ్స్ కూడా స్పోర్ట్స్ నుంచే వచ్చారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ బ్యాక్ పిల్లర్స్ లాగా ఉంటారు నా కోసం ఎప్పుడు. ఓకే. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్. మీ పేరు? బి ఉదయశ్రీ. మీది అథ్లెటిక్స్‌లో ఏ ఈవెంట్? 100, 200 లాంగ్ జంప్. ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని మెడల్స్ సాధించారు? స్టేట్ లెవెల్ లాస్ట్ టైం 3rd ప్లేస్ వచ్చింది. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. అంటే రీసెంట్‌గా గాని? రీసెంట్‌గా వచ్చింది. 1 వీక్ బ్యాక్ వచ్చింది. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. అంటే మీ కోచ్ నేమ్ ఏంటి? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? రాజేష్ కోచ్ జిమ్‌ఖానా గ్రౌండ్. డైలీ ప్రాక్టీస్ ఎట్లా జరుగుతది? మంచిగానే జరుగుతుంది. మంచిగా అనిపిస్తుంది. మీ సార్ ఎట్లా మోటివేషన్ చేస్తారు మిమ్మల్ని? ఎంకరేజ్‌మెంట్ చేస్తాడు. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ వస్తది. రెగ్యులర్‌గా రా అని చెప్పేసి చెప్తాడు. ఓకే. మీ పేరెంట్స్ నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది మీకు? చాలా సపోర్ట్ ఉంది. ఇంకా చెయ్యి అట్నే ఇంప్రూవ్‌మెంట్ వస్తది. ఎంతైనా పెట్టనీకి రెడీగా ఉన్నాం నీకోసం అని చెప్పేసి. అంటే మీకు ఈ అథ్లెటిక్స్‌లో జాయిన్ అవ్వాలని మీకు ఎట్లా అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే ఇష్టం. సో అట్లా 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాను. మీ ఫుడ్ డైట్ ప్లాన్ ఏంటి? నార్మల్‌గా నేనైతే హాస్టల్‌లో ఉంటా. సో ఎగ్స్ నార్మల్ అట్లా తీసుకుంటా అంతే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హలో. మీ పేరు? ఎం. శ్రీ వైష్ణవి. అథ్లెటిక్స్‌లో ఏ ఈవెంట్ మీది? నాది 400 మీటర్స్. ఓకే. అంటే మీది ప్రాక్టీస్ ఎట్లా జరుగుతది? యాక్చువల్‌గా నేను జిమ్‌ఖానా గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తా. మా కోచ్ పేరు రాజేష్ సార్. మాకు మార్నింగ్, ఈవినింగ్ అనేది ప్రాక్టీస్ రెగ్యులర్‌గా జరుగుతది డైలీ. ఎన్ని మెడల్స్ వచ్చినాయి మీకు ఇప్పుడు దాకా? స్టేట్‌లో అరౌండ్ 20, 25+ మెడల్సే ఉన్నాయి. రీసెంట్ మెడల్ అంటే జావెలిన్ డే ఉంది కదా 7th ఆగస్ట్, దాంట్లో 400 గోల్డ్ వచ్చింది. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. అంటే రోజు ప్రాక్టీస్ ఎట్లా జరుగుతది మీకు? లైక్ ప్రాక్టీస్ అంటే బానే జరుగుతది. మాకు లైక్ ఏమేం ఫెసిలిటీస్ కావాలో అన్ని లైక్ సింథటిక్ ట్రాక్ గానీ, జిమ్ గానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సింథటిక్ ట్రాక్ కోసం ఎవ్రీ మండే, వెడ్నెస్‌డే, సాటర్‌డేస్ మా సార్ ఓయూకి కూడా తీసుకెళ్తాడు. లైక్ హ్యాబిచ్యుయేట్ కావడానికి. చాలా బాగా జరుగుతుంది. మీ సార్ ఎలాగ మోటివేషన్ చేస్తారు మిమ్మల్ని? మా టైమింగ్స్ చూడడం గానీ, ప్రతి ఒక్క రెప్ ఎంకరేజ్ చేయడం, మా టైమింగ్స్ వచ్చేటప్పుడు పక్కన ఎవరినన్నా కాంపిటీటర్‌ని పెట్టడం గానీ, పర్సనల్ బెస్ట్ చేసేటప్పుడు పర్సనల్‌గా మోటివేట్ చేయడం, టైమింగ్స్ చెప్తూ ఈచ్ 100 కాలిక్యులేట్ చేయడం, ఇట్లా మాకు చాలా మోటివేషన్ వస్తది సార్‌ది. అంటే మీరు ఈ ఈ గేమ్‌లోనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకేమైనా మోటివేషన్ ఉందా? లేకపోతే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్ నేను స్పోర్ట్స్ అనేది 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. మా యాక్చువల్ ఐ యామ్ ఫ్రమ్ మంచిర్యాల్. మంచిర్యాల్‌లో పీటీ సార్ ఉండే. ఆ సార్ వల్ల నేను నార్మల్ యాన్యువల్ స్పోర్ట్స్ అట్లా చేస్తూ స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది.
ఆ యాన్యువల్ స్పోర్ట్స్ వల్ల నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఓకే. అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఉందా మీకు? నాకైతే పేరెంట్స్ నుంచి 100% సపోర్ట్ ఉంది. ఈవెన్ ఇప్పుడు మా మమ్మీ కూడా నాతోనే ఇక్కడ హౌస్ తీసుకొని నా స్పోర్ట్స్ కోసం అని ఉంటుంది. మీ డైట్ ప్లాన్ ఎలా ఉంటది? డైట్ ఎవ్రీడే నాన్ వెజ్, ఎగ్స్, ప్రోటీన్, సో అని అట్లా ఇంకా చాలా లైక్ అంటే ఈ గేమ్‌లోకి రావడానికి ఎవరినైనా చూసారా? ఇదే ఎందుకని ఎంచుకున్నారు మీరు? యాక్చువల్ నార్మల్‌గా రన్నింగ్ చిన్నప్పటి నుంచి వేరే స్పోర్ట్స్ అంత ఐడియా లేదు. బేసికల్‌గా అందరికి ఏమని ఉంటది ఉరకాలి, ఉరకాలి, ఉరకాలి. ఆ థీమ్‌తోని నేను అథ్లెటిక్స్‌లోకి రావడం జరిగింది. ఓకే. నైస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? నేను రాఘవర్షిని. మీది అథ్లెటిక్స్‌లో ఏ ఈవెంట్? నేను 100 మీటర్ స్ప్రింటర్. ఓకే. ఎన్ని మెడల్స్ సాధించారు ఇప్పటిదాకా మీరు? నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి ఒక 30 మెడల్స్ దాకా ఉండొచ్చు. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. రీసెంట్‌గా ఏమైనా? రీసెంట్‌గా అంటే 7th ఆగస్ట్‌కి జావెలిన్ మీట్ జరిగింది ఇక్కడ. సో, దాంట్లో గోల్డ్ వచ్చింది 100 మీటర్స్‌లో. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. అంటే మీకు ఈ ఫీల్డ్ అంటే ఈ స్పోర్ట్స్‌లోనే ఎంచుకోవాలని ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్‌లో బాస్కెట్‌బాల్ ఉండే. దాంట్లో ఉరకడం చూసి బాగుందని అథ్లెటిక్స్‌లో ఏసారు. అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? 8th క్లాస్ నుంచి. 8th క్లాస్ అంటే మీ కోచ్ పేరేంటి? రాజేష్ సార్. మీ కోచ్ మీకు ఎలాగా మోటివేషన్ చేస్తారు? టైమింగ్ చూసి చెప్పడం అన్నీ, ఇంకా సపోర్ట్ చేయడం, ఉరికేటప్పుడు అరవడం, చెప్పడం, క్లాప్స్ అన్నీ. మీ పేరెంట్స్ నుంచి సపోర్టింగ్ ఉందా మీకు? మా పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మరి కాలేజ్‌ని ఇది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళు అటెండెన్స్, పర్మిషన్ అన్నీ చూసుకుంటున్నారు. ఎట్లైనా మెడల్స్ సాధిస్తున్నాం కాబట్టి ఇంకా అంటే మీ ఫుడ్ డైట్ ప్లాన్ అన్నీ? జ్యూస్, ఎగ్స్, మటన్, నాన్ వెజ్ అన్నీ కంపల్సరీ ఎవ్రీడే. జ్యూస్ 2 సార్లు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ. ఫస్ట్ మీరు బాస్కెట్‌బాల్ అన్నారు కదా! సో మీరు దాంట్లో నుంచి ఇక్కడికి రావడానికి రీజన్? అంటే అప్పుడు చిన్నప్పుడు కాబట్టి అంత ఐడియా లేదు. సో, పేరెంట్స్ చేంజ్ చేసి ఇంకా అట్లా ఇంట్రెస్ట్ వచ్చి అథ్లెటిక్స్‌లో అట్లా స్టార్ట్ అయిపోయింది. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతారు? సపోర్ట్ చేస్తారు చాలా. ఓకే. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు తరుణ్. మీది అథ్లెటిక్స్‌లో ఏ ఈవెంట్? 200, 400. ఎన్ని మెడల్స్ సాధించారు ఇప్పుడు దాకా? ఈ ఇయర్ అయితే ఓన్లీ 2 మెడల్స్, 2 స్టేట్ మీట్ చేశాను. 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి 400లో. అంటే టోటల్ కంప్లీట్‌గా ఎన్ని మెడల్స్ సాధించుంటారు? లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక 15 మెడల్స్ వరకు ఉన్నాయి. స్టేట్ ఇంకా నేషనల్ ఒక మెడల్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఈవెంట్ మీది ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ ఈ సాటర్డే అండ్ సండే సీనియర్ నేషనల్కి సెలక్షన్స్ ఉన్నాయి. దానికోసం ప్రిపేర్ అవుతున్నాం ప్రెసెంట్. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? మీ కోచ్ నేమ్ ఏంటి? ప్రాక్టీస్ చేసే జిమ్ఖానా గ్రౌండ్లో మా కోచ్ రాజేష్ సార్. మీకు సార్ ఎట్లా మోటివేషన్ ఇస్తారు? మాకు సార్ ఎవ్రీడే ఎన్ని లోస్ ఉన్నా, ఎన్ని డౌన్స్ ఉన్నా, పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఎవ్రీడే మాకు బ్యాక్ సపోర్ట్ ఇస్తూ బ్యాక్ బోన్లో ఉంటారు. మీ పేరెంట్స్ సపోర్టింగ్ ఎట్లా ఉంది మీకు? పేరెంట్స్ సపోర్టింగ్ లైక్ మేము ఎంత అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అంతే ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉంది. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే డైలీ వచ్చి చేయగలుగుతున్నాం. ఓకే. ఇన్ని స్పోర్ట్స్ ఉన్నాయి కదా! ఇన్ని స్పోర్ట్స్‌లో ఈ స్పోర్ట్స్‌కే రావాలని మీకు ఎట్లా అనిపించింది? సంథింగ్ ఇంట్రెస్ట్ దీంట్లోనే ఉండే రన్నింగ్లో, వేరే ఏ స్పోర్ట్ ఇంట్రెస్ట్ లేకుండా అందుకే చూస్ చేసుకున్నాం. ఓకే. హాయ్. हेलो, యువర్ గుడ్ నేమ్? रमेश। మీది అథ్లెటిక్స్‌లో ఏ ఈవెంట్? 400 मीटर्स। ఎన్ని మెడల్స్ సాధించారు ఇప్పుడు దాకా? ये साल में तो मेरे को एक 4 to 5 मेडल्स है। अभी रिसेंटली मैं एक स्टेट मीट किया, वो AFI लोगों ने कंडक्ट किया था, तो उसमें मुझे गोल्ड मेडल आया इन 400 मीटर्स। ఓకే. కంగ్రాచ్యులేషన్స్. थैंक यू। ఎక్కడ ప్రాక్టీస్ జరుగుతది? मैं जिमखाना ग्राउंड में प्रैक्टिस करता हूँ और जिमखाना ग्राउंड में प्रैक्टिस करके मुझे 7 इयर्स हो गया है। तो अभी नेक्स्ट मेरा इवेंट है अंडर 23 नेशनल्स है, तो उसके लिए प्रिपेयर कर रहा हूँ। అంటే మీ కోచ్ నేమ్ ఏంటి? हमारे कोच का नाम है जी राजेश। वो भी इस ग्राउंड में 7 इयर्स से करा रहे हैं प्रैक्टिस और बहुत अच्छा कराते हैं। మీకు ఏ విధంగా మోటివేషన్ చేస్తారు సార్ డైలీ? मेरा डेली मोटिवेशन तो आई मीन हमारे इंडियन प्लेयर्स जो है वो बहुत अच्छा जो खेलते हैं उनको देख के उनसे मोटिवेशन लेके हम लोग ऐसे मॉर्निंग डेली आ रहे हैं। और मॉर्निंग जब मन नहीं करता है तो फिर भी अपने आप को ऐसा उठा के फिर ज़बरदस्ती तो आना पड़ता है क्योंकि वो हैबिट हो गया है। మీ ఫుడ్ డైట్ ఎట్లా ఉంటది? हम एथलीट्स को तो डेली आई मीन एक प्रॉपर अमाउंट ऑफ डाइट चाहिए और एक वीक में हम लोग ऑलमोस्ट हमारा डेली नॉनवेज बोल सकते हैं और हेल्दी डाइट इंपॉर्टेंट है। आपको या तो वेज होना चाहिए या तो नॉनवेज, दोनों में। మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? मेरे पेरेंट्स मेरे फादर जो हैं वो आर्मी में थे, तो अभी उनका
आई मीन उनका तो बैकग्राउंड अच्छा था, तो उन्होंने पहले से मुझे सपोर्ट किया है और कोई प्रॉब्लम नहीं है सपोर्ट में तो, और मदर का भी कोई प्रॉब्लम नहीं है सपोर्ट में। ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్, మీ పేరు? డి అరుణ్. మీది అథ్లెటిక్స్లో ఏ ఈవెంట్? 400 మీటర్. ఎన్ని మెడల్స్ సాధించారు ఇప్పుడు దాకా? నాకు అంటే 1 ఇయర్‌లో 3 to 4 కాంపిటీషన్స్ ఉంటాయి. దాంట్లో ప్రతి ఇయర్ మేము 4 to 5 మెడల్ మా గ్రౌండ్‌కి జిమ్‌ఖానా గ్రౌండ్‌కి వస్తాయి. రీసెంట్గా ఏ మెడల్ సాధించారు? ఇప్పుడు మొన్న జరిగిన ఏఎఫ్ఐ మీట్స్ స్టేట్ మీట్‌లో సెకండ్ మెడల్ వచ్చింది నాకు 400 మీటర్‌లో. ఓకే, కంగ్రాచులేషన్స్. మీకు ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతుంది? ప్రాక్టీస్ అంటే జిమ్‌ఖానా గ్రౌండ్. మా కోచ్ రాజేష్ సార్ అంటే మాకు ప్రతి డే మోటివేషన్, మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ప్రతి డే ఎవ్రీ డే మాకు మోటివేషన్ ఇస్తుంటారు సార్. మీ నెక్స్ట్ ఈవెంట్ ఏంటి? నెక్స్ట్ ఈవెంట్ అంటే నాకు మెయిన్ ఈవెంట్ 400. ఇప్పుడు మా సార్ ఏది చేస్తే ఆ ఈవెంట్ బట్టి మేము కూడా అంటే కాన్ఫిడెన్స్గా ఆ ఈవెంట్ చేయగలుగుతాం. మీ పేరెంట్స్ సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది? పేరెంట్స్ ఎప్పుడంటే బ్రదర్ బ్యాడ్మింటన్, పెద్దన్న జాబ్, నార్మల్ నేను అథ్లెటిక్స్ వెళ్తా అంటే ఓకే నీ లైఫ్ ఏదో ఒక నీకు కూడా ఫ్యూచర్లో పనికి వస్తుంది అంటే వెళ్ళిపోయినా. ఓకే, అంటే స్టడీ ప్రాక్టీస్ అనేది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు డైలీ లైఫ్ ఇక స్టడీ డిగ్రీ, ఇప్పుడు నా ఫైనల్ ఇయర్. స్పోర్ట్స్ డిగ్రీ, అటు స్టడీ చూసుకుంటున్నా, ఇటు స్పోర్ట్స్కి వెళ్ళి రెండు మేనేజ్ చేసుకుంటున్నాను. మరి కాలేజ్లో ఎట్లా సపోర్ట్ వస్తుంది మీకు? అంటే మేము మెడల్ చూపిస్తున్నాం, ఇలా స్టేట్ మీట్కి వెళ్ళినాం అంటే కాలేజీలు కూడా ఎంకరేజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇండియాలో స్పోర్ట్స్ అంటే తక్కువ ఉన్నారు, అందుకని ఇక వాళ్ళు కాలేజీలు కూడా మోటివేషన్ మాకు ఇలా మా కాలేజ్కి మంచి పేరు వస్తుందని చెప్పి మాకు కూడా పంపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్, హాయ్, మీ పేరు? బద్రీనాథ్. మీది అథ్లెటిక్స్లో ఏ ఈవెంట్? 400 ఎన్ని మెడల్స్ సాధించారు ఇప్పుడు దాకా మీరు? అంటే ఇక్కడ స్టేట్లోనా ఒక 5 to 6. రీసెంట్గా ఏ మెడల్ సాధించారు మీరు? స్టేట్లో బ్రౌన్స్ 400 మీటర్స్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఏ ఈవెంట్ మీది? నెక్స్ట్ 400. సేమ్ 400. 400 అంటే ఎక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది మీకు? జిమ్ఖానా. మీ కోచ్ నేమ్ ఏంటి? రాజేష్ సార్. ప్రాక్టీస్ అనేది ఎట్లా చేస్తారు మీకు కోచ్? చాలా బాగా చేస్తారు సార్. అయితే మోటివేషన్ అనేది ఎట్లా ఇస్తారు మీ సార్? మోటివేషన్ అంటే ఇంకా వేరే మా సీనియర్స్ నుంచే తీసుకుంటాం మోటివేషన్. మీ పేరెంట్స్ నుంచి ఎట్లా సపోర్టింగ్ ఉంది మీకు? మా పేరెంట్స్ నుంచి అయితే మంచి సపోర్టింగ్ ఉంది. రోజు వచ్చి బండి మీద వదులుతారు గ్రౌండ్కి, మళ్ళీ తీసుకెళ్తారు కూడా పేరెంట్సే. పేరెంట్స్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్. అంటే స్టడీ ఇట్లాగా ప్రాక్టీస్ మొత్తం ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? స్టడీ అయితే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇయర్ డిగ్రీ. ఇక గ్రౌండ్ అయిపోగానే 9:30కి కాలేజ్, మళ్ళీ నా కాలేజ్కి వెళ్ళి 12:30కి వచ్చేసి ఇంటికి, మళ్ళీ 5కి గ్రౌండ్కి వచ్చేస్తాం. అంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు కాలేజ్కి అయితే ఆబ్సెంట్ పెట్టాలి కదా, సో ఆ టైంలో కాలేజ్ నుంచి మీకు సపోర్టింగ్ ఉంటుందా? మా కాలేజ్లో పర్మిషన్ అయితే కంపల్సరీ ఇస్తారు, అటెండెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మీ ఫుడ్ ప్లాన్ అనేది డైట్ ఎట్లా చేస్తున్నారు? సార్ చెప్తాడు, సార్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.